పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా డీప్ రెడ్లో క్లోజ్ అయినాయి. సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్టే మెటల్స్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ సెక్టార్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. మొత్తం మీద దాదాపుగా ఒక మెటల్స్ని మినహాయిస్తే అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500 అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేస్తే మార్నింగ్ కొద్దిగా సైడ్ వేస్ అలా అనిపించింది. దాని తర్వాత పడిపోతున్న స్టాక్స్ అనేది క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే బుల్లిష్గా 107 కంపెనీలు క్లోజ్ అవ్వగా బ్యారిష్గా 393 కంపెనీలు అనేది క్లోజ్ అయినాయి. క్లోజింగ్ విధానాన్ని బట్టి స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అనేది ఉందని చెప్పేసి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చెప్తూ ఉంది. నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ గత 2-3 రోజుల నుంచి నెగిటివ్లో ట్రేడ్ అయింది. ఈరోజు అయితే కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అయింది. సో దీనికి గల కారణం ఏంటంటే ట్రంప్ గారు యుక్రెయిన్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మాట ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం యూరోపియన్ డిఫెన్స్ స్టాక్స్ అనేవి కూడా ర్యాలీ అయినాయి అనమాట. ఇండియన్ డిఫెన్స్ ఫార్మ్స్కి యూరోప్తో సప్లై పార్ట్నర్షిప్ అనేది ఉండడంతో ప్రస్తుతం మన మార్కెట్లో కూడా ఆ యొక్క సెంటిమెంట్ అనేది కనిపించింది. మొత్తం మీద డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అయితే కొద్దిగా బులిష్గానే ట్రేడ్ అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత 4 రోజులుగా మార్కెట్స్ అనేది వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ టాప్ బ్రోకరేజ్ సంస్థలు ఇండియన్ మార్కెట్స్ మీద పాజిటివ్గా ఉన్నాయి. మోతీలాల్ ఒస్వాల్ వీళ్ళు ఏమంటున్నారంటే ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్ ఫేజ్ ముగిసిందని, ఫైనాన్షియల్ ఇయర్ 2026 ప్రాఫిట్ గ్రోత్ నిఫ్టీలో అయితే 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 25-27 CAGR 13-15% అనేది రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. యామ్కే రీసెర్చ్ వాళ్ళు వెల్ఫేర్ స్పెండింగు, నెక్స్ట్ ఫిబ్రవరి 2025 ట్యాక్స్ కట్టు, GST 2.0, మానిటరీ ఈజింగ్ పాలసీసు, దీనివల్ల డిమాండ్ గ్రోత్ అనేది ట్రిగ్గర్స్ వస్తాయి. హై వాల్యుయేషన్స్ పెద్దగా బాదర్ చేయదు మార్కెట్ అని చెప్పేసి పాజిటివ్గా ఉన్నారు. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 2027లో నిఫ్టీ 50 18% ప్రాఫిట్ అనేది జనరేట్ చేయొచ్చేమో అని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ఎర్నింగ్స్ స్టెబిలిటీ అప్పుడు స్టేబుల్ అవుతుంది, పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ప్రభుదాస్ లిల్లీదార్ వీళ్ళు ఏమంటున్నారంటే మ్యాక్రో మొమెంటం స్ట్రాంగ్గా ఉంది. లార్జ్ క్యాప్స్ ప్లస్ ఏంటంటే సెలెక్ట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్కి ముఖ్యంగా కన్సంప్షన్, ఇన్ఫ్రా, రిటైల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి పాజిటివ్గా ఉన్నారు. సో మొత్తం మీద రిస్క్ అయితేనేమో గ్లోబల్ రిస్క్ అన్సర్టనిటీగా ఉన్నప్పటికి కూడా ఇండియా గ్రోత్ బ్రాడ్ బేస్డ్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇండియాలో డేటా సెంటర్స్ నెక్స్ట్ బిగ్ గ్రోత్ స్టోరీగా మారనున్నాయి. కెపాసిటీ 2030 నాటికి 5 times పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద $30 billion ఇన్వెస్ట్మెంట్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లీజింగ్ రెవెన్యూ కూడా $8 billion అంటే 5 times అనేది ఏకంగా జంప్ అవునుంది. గ్రోత్ డ్రైవర్స్ విషయానికి వచ్చేసరికి ఇంటర్నెట్ యూసేజ్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ అనేది వేగంగా ఉంది. డేటా లోకలైజేషన్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో మొత్తం మీద బ్రోకర్స్ అవుట్లుక్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొటాక్ వాళ్ళు ఏమంటున్నారంటే మార్కెట్ ఫైనాన్షియల్ 2028లో 4x అవుతుందని చెప్పేసి, ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికి డేటా సెంటర్స్ ఇండియా పవర్లో 4-5% షేర్ తీసుకుంటాయని, రియల్ ఎస్టేట్ డిమాండ్ 25% CAGRతో పెరుగుతుందని చెప్పేసి, కీ హబ్స్ వచ్చేసరికి ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణేగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆపర్చునిటీ ఎకోసిస్టమ్ వైడ్గా ఉంది. రెన్యూబుల్ పవర్, రియల్ ఎస్టేట్, టెలికాం, టెక్ అన్నిటికీ డిమాండ్ అనేది బూస్ట్ అవుతుందని చెప్పేసి ఉన్నారనమాట. సో నెక్స్ట్ బిగ్ గ్రోత్ స్టోరీ డేటా సెంటర్స్తో స్టార్ట్ అవబోతుంది అనేది దీని సారాంశం. ఈరోజు నిఫ్టీలో టాటా మోటార్స్ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అయింది. దీనికి గల కారణం ఏంటి అంటే సబ్సిడరీ జాగువార్ ల్యాండ్ రోవర్ ఉంది కదా, JLR, రీసెంట్గా సైబర్ అటాక్ అనే దానికి గురైంది. దీనివల్ల పెద్ద మొత్తంలో నష్టం అనేది వాటిల్లింది. రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ €2 billion అనేది నష్టం ఉండొచ్చు అని చెప్పేసి, అయితే గత సంవత్సరం మొత్తం ప్రాఫిట్ కంటే కూడా ఈ నష్టం ఎక్కువగా ఉంది. బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే JLRకి సైబర్ ఇన్సూరెన్స్ ఫైనలైజ్ అనేది అవ్వలేదు. ఫైనాన్షియల్ టైమ్స్ అనేది రిపోర్ట్ చేసిందనమాట. అంటే అన్ఇన్సూర్డ్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి దీని అర్థం. అంటే ఇన్సూరెన్స్ అటువంటిది ఏం లేదని. ఇక JLR UKలో 3 ఫ్యాక్టరీలు ప్రతిరోజు కూడా 1000 కార్లు కెపాసిటీ వాడు డెలివరీ చేయగలరు. అయితే అది సెప్టెంబర్ నుంచి క్లోజ్ చేశారు. అండ్ దీన్ని అక్టోబర్ 1 వరకు కూడా ఎక్స్టెండ్ అనేది చేయబోతూ ఉన్నారు. సో దీనివల్ల ప్రతి వారం వీళ్ళకి $68 million అనేది నష్టం వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద సైబర్ అటాక్ వల్ల JLRకి ఆపరేషనల్ ప్లస్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగింది. ఇది టాటా మోటార్స్ షేర్పై నెగిటివ్ సెంటిమెంట్ అనేది ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకని టాటా మోటార్ షేర్స్ అనేది వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు చాలా పెద్ద న్యూస్ ఇది HAL కంపెనీకి.
డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ హెచ్ఏఎల్ మధ్య 62,370 కోట్ల విలువ కలిగిన కాంట్రాక్ట్ అనేది ఫైనలైజ్ అయింది. సో మొత్తం మీద వీళ్ళు చాలా పెద్ద కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే 2021లో 46,895 కోట్ల విలువ కలిగిన ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దానికంటే ఇది ఇంకా పెద్దదని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ డీల్లో 97 లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది డిజైన్ చేస్తారు. 68 ఏమో సింగిల్ సీట్వి, 29 ఏమో ట్విన్ సీటర్స్ అనమాట. సో ఎనీహౌ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2028లో స్టార్ట్ చేసి 2027, 2028లో స్టార్ట్ చేస్తారు. 6 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ డీల్ వల్ల హెచ్ఏఎల్కి లాంగ్ టర్మ్ గ్రోత్ విజిబిలిటీ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి పెద్ద కెపాసిటీ అనేది ఎడిషన్ అవబోతుందని చెప్పేసి దీని సారాంశం. ఈఎం స్ట్రాటజిస్ట్ అడ్రియాన్ మోవత్ గారు ఈరోజు ఇండియా గురించి మాట్లాడటం అనేది జరిగింది. ఏమంటున్నారంటే యాజ్ పర్ ద అనాలిసిస్ ఇండియాకి కొంచెం హెడ్ విండ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. చైనా 2025లో అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇండియాపై కొన్ని ప్రెషర్ చేసే అంశాలు ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ టారిఫ్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ చేస్తుంది నెగిటివ్గా. H1B వీసా ఏదైతే ప్రాసెసింగ్ ఫీ ఉందో అది కూడా ఐటీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్పై కొంత నెగిటివ్ ప్రభావం అనేది చూపిస్తుంది అన్నారు. కన్సంప్షన్ అండ్ వేజ్ గ్రోత్ కూడా నియర్ టర్మ్లో స్లో అవుతుందని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చైనా ఇంకా అదర్ కంట్రీస్ గురించి మాట్లాడారు. చైనా వచ్చేసరికి డివిడెండ్ హైక్స్, బైబ్యాక్స్, అలీబాబా వంటి టెక్ జైంట్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నాయి. ఇక బ్రెజిల్, కొరియా విషయానికి వచ్చేసరికి పాలసీ సపోర్ట్ ఉంది, డిఫెన్స్ లింక్డ్ ఇండస్ట్రీ బూస్ట్ అనేది కనిపిస్తుంది అన్నారు. టోటల్గా ఏమన్నారంటే ఇండియాలో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, బట్ షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కొద్దిగా టఫ్గా ఉంటాయి అన్నారు. చైనా, బ్రెజిల్, కొరియా బెటర్ ఆపర్చునిటీస్ అనేది 2025లో కనిపిస్తున్నాయి అన్నారు. ఇండియాపై టారిఫ్ ప్లస్ సర్వీసెస్ రిస్క్ వలన సెంటిమెంట్ వీక్ అని చెప్పేసి చెప్పారు. సో మొత్తం మీద నియర్ టర్మ్లో చైనా అవుట్ పర్ఫామ్, ఇండియా కాషియస్ స్టాన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. హిందుస్థాన్ జింక్ షేర్స్ ఈరోజు 3% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే సిల్వర్ అనేది రికార్డ్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ రీజన్స్ వచ్చేసరికి జియోపొలిటికల్ అన్సర్టనిటీస్, మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండు కూడా స్ట్రాంగ్ ర్యాలీలో ఉండటం అనేది ఇందుకు కారణం అనమాట. సిల్వర్ బుల్ రన్ అనేది కొనసాగుతుంటూ హిందుస్థాన్ జింక్కి సెంటిమెంట్ పాజిటివ్గా అయితే ఉంది. అందుకని ఈ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఈరోజు ఐటీకి సంబంధించిన స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు గురించి అనమాట. ఇక ఐటీ సెక్టార్కి వీసా కర్బ్స్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ రిస్క్ అనేది కూడా పెద్దగా హెడ్విండ్గా మారిపోయింది. కంటిన్యూస్ సెల్లింగ్ వల్ల ఇండెక్స్లో బేరిష్ సెంటిమెంట్ కొనసాగుతుంది. నియర్ టర్మ్లో ఐటీ సెక్టార్పై ఏంటంటే ప్రెషర్ అనేది ఉండొచ్చు. సో మొత్తం మీద యుఎస్ఏ పాలసీ ఏదైనా చేంజ్ చేస్తే కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఐటీ స్టాక్స్లో షార్ట్ టర్మ్లో కొంత ప్రెషర్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైనా పాలసీస్ గురించి అప్డేట్స్ అనేది ఇస్తే అది పాజిటివ్గా ఉంటే ఐటీ సెక్టర్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాంక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు పాలీక్యాబ్ షేర్స్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. ప్రాబ్లం ఏంటంటే ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ ద్వారా సెల్లింగ్ అనేది చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఈరోజు అయితే ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ పిఎస్యు బ్యాంక్స్ కొద్దిగా గ్రీన్లోనే ట్రేడ్ అయ్యాయి. దానికి గల కారణం ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ పిఎస్యు బ్యాంకుల్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది పెంచాలని చెప్పేసి పరిశీలన అయితే చేస్తూ ఉంది. సో ఒకవేళ ఇది కన్ఫర్మ్ చేసింది అనుకోండి, ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి పిఎస్యు బ్యాంక్స్లో కొద్దిగా ఈ న్యూస్ వల్ల పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది మనం పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్స్కి మార్నింగ్ కొద్దిగా సైడ్ వేస్లో కనిపించింది, దాని తర్వాత కంప్లీట్గా బేరిష్ సెంటిమెంట్లోకి వెళ్ళిపోయింది. మొత్తం మీద ఈ యొక్క క్లోజింగ్ విధానం అయితే స్టిల్ బేరిష్గానే క్లోజ్ అయిందని చెప్పేసి ప్రీమియం డికే చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ మొత్తం మీద 25,000 రౌండ్ నెంబర్ ఏదైతే అనుకున్నామో దాని కింద అయితే క్లోజ్ అయింది. ఈరోజు ఏకంగా 0.7% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.58 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.78 అనేది చూపిస్తుంది, ఒకటి కంటే తక్కువగా ఉంది. స్టిల్ దీంట్లో కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్లో పొజిషన్స్ ఉన్నాయి. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.66 అనేది చూపిస్తుంది. అగైన్ దీంట్లో కూడా ఏంటంటే కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ నెక్స్ట్ వీక్ అనేది పరిశీలన చేస్తే కూడా పుట్ కాల్ రేషియో అనేది 0.65 అనేది చూపిస్తుంది, బేరిష్గానే ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 2.47% అనేది ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్లో
కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 36 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ అయితే ఎక్కడా కూడా సపోర్ట్ అనేది తీసుకోవట్లేదు. మనం అనుకున్నాం 25,000 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి, బట్ ఆ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయలేదు. అక్కడ మార్నింగ్ అనేది రికవర్ చేశారు, కానీ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 25,000 లెవెల్, ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ 24,825 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 80,489, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,523. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,852, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి 55,096. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 1,14,250, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,12,500. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనుకున్నాం, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికంటే 1,38,000 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 1,35,700 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ అయితే బ్రేక్అవుట్ అనేది చేసింది. డబ్ల్యూ ప్యాటర్న్ ఎనీహౌ ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇమీడియట్గా ఉన్న సపోర్టు 5,698, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,826. ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి మేజర్ రెసిస్టెన్స్ 265, మేజర్ సపోర్టు 244 అనేది కనిపిస్తుంది. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. మనం మెన్షన్ చేసుకున్నాం 1,13,440 అని చెప్పేసి ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ప్రస్తుతానికి ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 1,09,877. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించట్లేదు. అఫ్కోర్స్ జిఎస్టీ రేట్ కట్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడాను, ఎందుకంటే టారిఫ్ అన్సర్టనిటీ దానికి తగ్గట్టుగా H1B వీసా ఈ యొక్క ఆంక్షలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మార్కెట్ని శాసిస్తున్నాయి. ప్రస్తుతానికి ఐటీ సెక్టర్ అనేది హెవీగా బ్లీడ్ అవుతూ వస్తూ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అండ్ ఎవరీ రైజ్లో కూడా సెల్లింగ్ అనేది జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.